సైడ్ చూసారా మన సీనాలు ఇంటి దిక్కు పూల దండ ప్లాస్టిక్ తోట ఉంటుంది చూడండి. దానికి కొద్దిగా ఎత్తారనుకో తాళం కనిపిస్తుంది. ఇక్కడ స్టేజ్ బల్లు ఉన్నాయి కదా. చూడండి అందరూ అటెండ్ 10+ పిల్లలు అదొకసారి కవర్ నాకు అనుకున్నట్టు అనిపించింది.
and also challenges may come your way. But with great detail, enjoy this farewell celebration. Cherish these last moments with your friends and teachers and enjoy. And also don't forget the friends and teachers who have been with you and supported you in your low times. Thank you so much for giving me this opportunity. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు బాగున్నారా? పని ఒక 4 విషయాలు మాత్రమే చెప్పాలని అనుకుంటున్నాం. వేడి తండ్రి యొక్క కోపం మనం భరించుకోవాలి, సగించుకోవాలి అన్నది మొట్టమొదటి అంశం. సూర్యుడు వేడి అన్నది ఎవరికి ఇష్టం లేదు. చల్లగా ఉందా, ఎంత బాగుందని. కానీ సూర్యుడిని ఒక వేడి లేకపోతే మనం బతకలేదు. భూమి ఉండవు, ప్రపంచం ఉండవు. సో సూర్యుని యొక్క వేడి ఎంత అవసరమో మనకు బ్రతకడానికి తండ్రి యొక్క కోపం కూడా అంతే అవసరం. ఈ రెండు మనకి అసంఖ్యంగా ఉండదు, మనకు ఇష్టం లేదు. ఇష్టంగా లేనప్పుడు కూడా ఇది రెండు మనం భరించుకోవాలి, తప్పనిసరి మనం భరించుకోవాలి. ఎందుకంటే ఈ అని పిలుస్తాం, భూమాత అని పిలుస్తాం, ఇంగ్లీష్లో షీ అని పిలుస్తాం. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, కొన్ని సంవత్సరం తర్వాత కావచ్చు. సో భూమి అన్నది తల్లికి సమానం, లేదా తల్లి అన్నది భూమికి సమానం. రెండుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది ఏంటంటే మంచి స్నేహితురాలని పెన్ ఇది రెండు ఎప్పుడు వదిలిపెట్టద్దు. మంచి స్నేహితురాలని మంచి పెన్నులు ఎప్పుడు లైఫ్లో విడనాడవద్దు. ఇది రెండు మనకు చాలా అవసరం. మన కష్టాలు ఉన్నప్పుడు మనతో సహనం పంచుకోవడానికి, జోకులు చేయడానికి, గొడవలు ఆడడానికి స్నేహితులు చాలా అవసరం. పెంచుకోవాలి. ఇది రెండు మనకు చాలా అవసరం. చివరిగా 4వ విషయం ఏంటంటే, ఎందుకంటే రెండు కూడా మనకి జ్ఞానాన్ని పొందిస్తున్నాం. టీచర్స్, బుక్స్. Never disrespect the teachers and the books. They are the good companions for entire life. దగ్గర 12 సంవత్సరాలు చదువున్నారు, చాలా చిన్న కలిసి ఉంటారు. అది ఎల్కేజీ టీచర్ అయినా సరే, 10th క్లాస్ టీచర్ అయినా సరే, ఇంకా డాక్టర్గా చేసేస్తున్నాం. రెస్పెక్ట్ లేవు. చాలా పెద్ద తప్పు చేస్తున్నాం మనం. కాబట్టి ఉపాధ్యాయుని, టీచర్ మంది ఏం ఎగ్జామ్ అంతా వెంటనే బుక్లు చింపేసి పారేస్తాం, పేపర్లన్నీ కూడా. టీచర్స్ని, బుక్స్ని చాలా గౌరవంగా చూసుకోవాలి మన లైఫ్లో. ఇది 4 విషయాలు మాత్రమే మీకు చెప్తాను. ఇంకా చాలా మీకు విషయాలు పాటించాలని, ఇంకా ముందుకు ఎప్పుడో మనం కలుసుకున్నప్పుడు మీరు మంచి Have you here? So now I would like to request our Honorable Yadav Rao sir to give a valuable message to our 10th class students. విద్యార్థులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 14-15 ఏళ్ల జీవితం, 10 ఏళ్ళ విరామం లేకుండా స్కూల్ జీవితం, అనేక చిలిపి గొడవలు, అనేక పరిచయాలు, అనేక స్నేహాలు, అనేక మంది ఉపాధ్యాయుల మన్ననలు వినియోగించకపోతే ఈ సమాజంలో ఈడియట్గా తయారవుతుంది. ఇంటర్వ్యూ మరో 6 ఏళ్ళ దాదాపు విద్య, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. వాళ్ళు కూడా అడగరేమో, ఇంత పై చదువులు నేనైతే చదవలేదు, నాకు తెలియదు. మీరే కూర్చొని డౌట్ని క్లారిఫై చేసుకుని మంచిగా చదువుకుంటారని కోరుకు. విద్య అనేది 3వ నెల. విద్య అనేది 3వ నెలది 3వ నెలలో చూస్తుంది. కన్నుందనుకోండి, లేకుండా బయటే మనకు కనిపిస్తుంది. అది జ్ఞానం. అయితే వెనుకొని దాని దృష్టి ఎంతవరకు పనిచేస్తుంది, మన ఇంటిని చూడలేదు. ఒకసారి శుభాశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
you so much for your valuable message, sir. Now, our Honorable Shankar sir will be sharing a few words with our 10th class graduating students. Give him a big round of applause. కొంచెం ముందుకెళ్ళంటే మీరు ముందుకెళ్తారు. ఫస్ట్ పాయింట్ మనకు కావాల్సిన ఫస్ట్ హెల్త్ కావాలి కదా, హెల్త్ అందరికీ కావాలి. హెల్త్ కోసం పాడుకోవాలి ఫస్ట్. రెండో పాయింట్ సంపద. అమ్మ నాన్న, అక్క చెల్లి తమ్ముడు అన్న వాళ్ళే కదా, మ్యారేజ్ అయిన తర్వాత వేరే. నాలుగో విషయం ఏంటంటే సొసైటీ. మన దగ్గర ఉన్న డబ్బుల కంటే ఎక్కువ ఉన్నాయని అంటే సొసైటీ చెప్పారు, విద్యార్థి నల్గొండ ఏంటని చెప్పారు. ఇదేంటంటే లైఫ్ లాంగ్, లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ నాలుగు విషయాలు లైఫ్ మొత్తం మీద ఆధారపడి ఈ నాలుగు మెయిన్ అదే 4 విషయాలు ఇంకొకసారి చెప్తానా. ఫస్ట్ ఆరోగ్యం, హెల్త్, తర్వాత వెల్త్ సంపద, తర్వాతది ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఇప్పుడు మన కైజన్ ఫ్యామిలీ అనేసి అన్నాం. టీచర్లు అందరూ ఒక దగ్గర ఉండి ఒకేలాగా ఫ్యామిలీ లాగే ఉన్నారు అందరూ కూడాను. అదేవిధంగా మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడాను అమ్మకు మాట అనొచ్చు, నాన్నకు మాట అనొచ్చు, అని పట్టించుకోకూడదు మనం. నాలుగో విషయం మాత్రం సొసైటీ. ఈ 3 కానీ చేస్తే 4. Thank you, sir. Dilli Rao sir to give a few words to our 10th class graduating students. ఇలా కాకుండా 10th క్లాస్ ఒక చిన్న సజెషన్ ఆడుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళని బుజ్జగించి కాలేజ్ నుంచి రిటర్న్ తీసేసుకొని వచ్చి మళ్ళీ వేరే సబ్జెక్ట్లో జాయిన్ చేయడం 1 year అనేది అకాడమిక్ అనేది వేస్ట్ అవుతుంది. మన భవిష్యత్తు అనేది ఇప్పుడు డిసైడ్ చేసి ఫ్యూచర్లో ఒక ఉజ్వల భవిష్యత్తులో వెళ్ళాలంటే ఇదే ప్రథమ మెట్టు. ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి, సమాజంలో ఎలాగ మెరుగుపడాలి అనేది. అదేవిధంగా నెక్స్ట్ పిల్లల దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. ఓన్లీ 10th క్లాస్ పిల్లల దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. ఇక్కడి నుంచి రిలీవ్ అయిపోయిన తర్వాత మీరు వివిధ కాలేజీల్లో ఎయిమ్తో వాడికి వెళ్ళాము, అదే దృష్టితో మనం చదవాలి. వాడు అబ్బాసిలా కటింగ్ చేశాడు. So you may face difficulties, but always believe in your strength, your power, and also work hard with determination, and all of you with the confidence move ahead and bring your dreams in reality. I miss you all. I love you. Once again, thank you for giving me this. మీరు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తున్నారు, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎవరు బాధపడద్దు. మీకు ఎప్పుడు ఏదైనా సరే ఇక్కడ కైజన్ స్టాఫ్ అంటే ఫ్యామిలీ ఉంది. సో ఎప్పుడు మీకు ఏదైనా సరే ప్రాబ్లం వస్తే మేము ఉన్నాం. మేబీ మీ నుంచి దూరం 10th class students. మన ఎక్కడ ఉన్నారు? రాకేష్ బ్రదర్, ధీరజ్ బ్రదర్ అండ్ డి సిద్ధార్థ బ్రదర్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय गोत्राय धीमहि गूढगुल्फाय गन्धमस्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
class. మధ్యన పెట్టాలి, మధ్యన పెట్టాలి. All the 10th class students, stay on that side. నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఎందుకంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట చోటి 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 బాతే Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is నీకెవరే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ fellow in class. For active. రంజిత్ వాళ్ళు 3 పిన్స్ ఆఫ్ చేశారు. Now I would like to call Dinesh and Rohit. మారినా కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా Now I would like to call Sai Kiran and Jashwant to the dais. Rohit, please come to the dais. దాకా కాలింగ్ మారే కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే Great, who will be sharing his reflections with us. Let's give a warm welcome to him. I really miss you all. Thank you. ఫ్యూచర్లో ఏ స్టేజ్లో ఉన్నా స్కూల్ డేస్ని మాత్రమే మర్చిపోలేను. నేను ఎన్నో మెమోరీస్ ఇచ్చింది స్కూల్.
ఇప్పుడే ప్రోగ్రామ్ కడుపు నిండిపోయింది బంగారం. అయిపోయి ఎవరి గురించి మాట్లాడదాం? రెడ్డి గారు లైఫ్ స్పైస్ శేఖర్ సార్. అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికేట్ వద్దు, ఆడిట్ వద్దమ్మా, మనం ముచ్చటే చెప్పుకున్నాం. 1 2 గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్, బచ్చా గాన్లో బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలక ఓ నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్, సందుల మందు కోసం ఎతుకుతాంటే రోడ్డు, సిక్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు, బొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ, సుఖదాగక చక్కరొచ్చరో, శ్రీమందమ్మావ లెక్క దుంకుతుంటరో, ఆ సందమావ చుంకి జారి సిక్కుకుందిరో, నా దిల్లుకు మావ రాములా రాములా నాగం చేసిందిరో, రాములా రాములా నా పానం చేసిందిరో, రాములా రాములా నాగం చేసిందిరో, రాములా రాములా నా పానం చేసిందిరో. அப்படின்ற In these 2 years,
I am the class teacher for this batch, and I have lot of attachment with this batch. And every day morning, my journey starts from this batch. After that only my wife and my daughter and my mother, etc. Because that much of connection is there with you guys. And also this is my first batch dealing the 10th class, and lot of emotions. Sometimes we say that he is the duller person, sometimes we say that he is the very brilliant person. That is not correct, because everyone have the same knowledge, but the utilization of the knowledge is very important. So some persons, they are utilizing the knowledge. So, and I'm saying to one thing. So if you are going to anywhere, and first you want to give the respect to the parents and teachers and maintain the healthy relationship and healthy. And then to whom I want to wake up at morning 4:30. And I wish you all the very best for your bright future. Good luck for everyone. I hope just to touch with us, and proud to me, and proud to be the teachers, and proud to be the Kaizen School. Thank you very much. Give me a wonderful. Now let us invite our Sanmukrani ma'am with a wonderful speech. అందరికీ శుభాకాంక్షలు. ఈ సభకి చాలామంది పెద్దవారు వల్ల నా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇగోండి, ఇప్పటి వరకు కూడా దాదాపుగా 10 సంవత్సరాలుగానండి, దాదాపుగా 7 సంవత్సరాలు మీరు కష్టపడ్డారు అనుకోండి, చాలా కష్టపడాలి. 7 సంవత్సరాలు నాది కాదు, 7 సంవత్సరాలు దాదాపుగా దేనికోసం అంటే జీవితాంతం హ్యాపీగా సంతోషంగా నా బిడ్డలు, నా పిల్లలు, నా అమ్మ, నాన్న అందరూ హ్యాపీగా ఉండే విధంగా కష్టపడానండి. ఈ 7 సంవత్సరాలు మీరు కష్టపడిన తర్వాత మొత్తం కూడా సుఖంగా ఉండొచ్చండి. లేకపోతే మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను చిన్న కథను చెప్తాను. ఎప్పుడు తెలుగు మేడం కథలు చెప్తారు, పాటలు పాడతారు, పద్యాలు పాడతారు, మీ అందరికి తెలిసిన విషయమేది. ఒక చిన్న కథను చెప్తాను. ఒక చెట్టు మీద ఉన్నటువంటి కాకి ఎందుకంటే హ్యాపీగా ఉంది, ఎత్తులో ఉందండి. తాను ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్నాళ్ళుగా. మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్నాళ్ళుగా. ఇంతకాలం ఇంతలోనే గడిచిపోయే, ఈనాటితో మీకు మాకు దూరమాయే. ఇంతకాలం ఇంతలోనే గడిచిపోయే, ఈనాటితో మీకు మాకు దూరమాయే. అయినా ఏమిలే మనసే ఉన్నచో, అయినా ఏమిలే మనసే ఉన్నచో, మరువగలమ మన స్నేహం జీవితాన. మాలో మీరుగా మీలో మేముగా కలిసే ఉన్నాము ఇన్నాళ్ళుగా. Performance. Let's invite them with a big round of applause. Dear friends, I am Madhuri from grade 10. Today I would like to speak a few lines about my journey in Kaizen School. I am standing here today feeling a mix of emotions because we have to say goodbye to some of our most beloved teachers, and it is not easy to express. In the school last 4 years, and I gained lot of memories from the school from past 4 years. The school gave me wonderful memories. I can't forget. Kaizen School.
and I will miss our teachers and Today it's a very special day as we want to say goodbye to all the members. I got a much guidance from this school and many good friends. This school gave me a braveness now. ಇಂದು ಬಣ್ಣವಾಗಿದೆ ನಿನ್ನ ಮೇಲೆ ಕವನ ಬರೆಯೋ ಗಮನ ಈಗ ತಾನೇ ಮೂಡಿದೆ ಕನಸಲ್ಲಿ ಅಯ್ಯಯ್ಯಯ್ಯೋ ಕಿಚ್ಚಿ ಕುಳಿತಾಳಲ್ಲಾರೆ ನಮ್ಮ ಕನಸಲ್ಲಿ ಬಳಿ ಬಂದು ಮುದ್ದಾಡಿ ಅಯ್ಯಯ್ಯಯ್ಯೋ ಕಿಚ್ಚಿ ಕುಳಿತಾಳಲ್ಲಾರೆ ಇದ ಸಿಗ್ನಲ್ ಇದೆಲ್ಲ ಕಣೋ ಹೇಳ್ತೀನಿ. ಹೆಣ್ಣು ಗಂಡು ಸೇರಿಕೊಂಡು ಯುದ್ಧವನ್ನು ಮಾಡುವಾಗ ಕಾಣದಂತೆ ಶಿವ ಕಾಣದಂತೆ ಮಾಯವಾದನು ನಮ್ಮ ಶಿವ ಕೈಲಾಸ ಸೇರಿಕೊಂಡನು ಕೊಡುವುದನ್ನು ಕೊಟ್ಟು ಬಿಡುವುದನ್ನು ಬಿಟ್ಟು ಕೈಯ ಕೊಟ್ಟು ಓಡಿ ಹೋದನು ಕಾಣದಂತೆ ಮಾಯವಾದನು ನಮ್ಮ ಶಿವ ಕೈಲಾಸ ಸೇರಿಕೊಂಡನು. హిందీలో సో నేను తెలుగులోనే మాట్లాడతాను మీతో. మీరు మిస్ అవుతున్నారా మమ్మల్ని? ఐ మిస్ యూ స్టూడెంట్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తు చేసుకోండి. అందుకే మీకు ఒక దిష్టి బొమ్మలో ఫోటోలు కూడా ఇస్తున్నాం. ఐ మిస్ యూ స్టూడెంట్స్. Again we have to meet again. Don't say today only last day. We all do when you have to the holidays. Please come and meet here. We are here only. We not leave to the Andhra. Then you also come again. Thank you so much. And I miss you all. Our teachers explained the concepts very patiently. The success behind us is the reason of our teachers. I miss you all. A lot of emotions. Even though usually I'm not very emotional. This is the last time I will be addressing to you. I have a lot of memories of this place, which shall remind me with me till my dying day. My dear friends, I am here to say about my experience in Kaizen School. Kaizen School is
very wonderful school. I learned a lot in my Kaizen school. After Charan's speech, Yashaswini and group get ready for the dance performance. Good evening to everyone. Today is from last 5 years. I got many loved teachers and friends. I am thanking for all teachers for your kindness.
beloved parents and students. Sayonara. It says a farewell ending. A good ending or maybe a happy ending. Farewell are of two types. That is temporary. Another one is permanent. Permanent farewell is celebrated or it is bid when we are permanently away from our relatives. Temporary farewell. Knowledge from the school. I will miss you all, but I will remember you all till my death. Thank you. Good child. I got many experience and much knowledge from this school with unforgettable memories. I will miss all the teachers and my friends. Thank you all. కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడే, షట్టు పైకి పెడితే నీలాంటి వాడే. తక్కుటైకి తీస్తే నీలాంటి వాడే, నాటు బిక్కు వింటే నీలాంటి వాడే. కన్న ఊళ్ళో కాలెట్టనంటే నేనైనా నీలాంటోనే. మాటలన్నీ చేతల్లో పెడితే వీరైనా నాలాంటోనే. రామచమచర్రా రామచమచర్రా ఇక చమచకే రాడి చల్లచేరా. రామచమచర్రా రామచమచర్రా నువ్వు చమటే రచ్చరా చరా. రామచమచర్రా రామచమచర్రా ఇక చమచకే రాడి చల్లచేరా. రామచమచర్రా రామచమచర్రా నువ్వు చమటే రచ్చరా చరా పెర్రా. जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक. हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा वो आजमा के देख. यही उम्र है कर ले गलती से मिस्टेक. यही उम्र है कर ले गलती से मिस्टेक. यही उम्र है कर ले गलती से मिस्टेक. यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा.
of moments and wealth of knowledge. I really miss this school. Thank you. After Shubhasri, Dheeraj and group get ready. In this school, from past 2 years, I have many lovable friends and grateful teachers, and I miss them all. Thank you. నిజంగా దేవుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇలాంటి 10th క్లాస్ పిల్లల్ని మాకు ఇచ్చినందుకు. ఇది నా ఫస్ట్ బ్యాచ్. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా కష్టపడ్డారండి. రియల్లీ చిల్డ్రన్, ఐమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ చిల్డ్రన్. మీరంటే నాకు చాలా ఇష్టం. మనం ఒక స్టెప్ ముందుకేస్తాం. ఓకే చిల్డ్రన్స్, ఒక చిన్న సాంగ్. అర్థం చేసుకోండి. ఆశాపాశం బంధించే తీరం చేరేలోగానే తీరంలో సేరువైన సేదు దూరాలే తోడవుతూ ఆటు పోటు గుండెదలా రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఆటో క్రీనీడలా విధి వేచున్నదో ఏ మలపులో ఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో. థ్యాంక్ యూ చిల్డ్రన్. It doesn't feel like a farewell for me. This is just a beginning of a friendship with few members, that's it. Because I already given one word for my boys, even girls also. But even if you are leaving from this gates, if you are moving out of these gates, whenever you need me, I will be. అస్తమానం నీలోకమే నామై మరపు చితనిటి నువ్వేనన్నా దానితరకు నాసా నీ కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసా ఆశలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీడకకు రంగం సిద్ధం చేసా.
పిల్లలు రీమేక్. గ్రౌండ్ ఖాళీ ఉందండి, ఏ మూమెంట్ లేదు, విరగేసేయాలి గ్రౌండ్. అదే అదే ఇప్పుడు పాచు పాచు పరదేశి నేను పర్రె నుంచి వచ్చేసాను. My suggestion to you is, so don't choose your career depending on your parents' aspiration. Okay? So parents having aspiration towards their children, they become doctor, they become engineer. Meeru success avutaru. So thank you. So next ఏంటంటే సార్ ఒకసారి సైలెంట్ అయితే నేను చిన్న రివ్యూ చేస్తాను. ఒక్కసారి చూద్దాం, చూద్దామా? తెలంగాణ. అరే ఏం చెప్పమంటావు బాయ్, షర్ట్ కొందామని షాపింగ్కి వెళ్ళా. గాడ షర్ట్ బాగోదన కదా అని చెప్పి ఆ గాడ పోరీని పక్కకి పిలిచి 10 రూపాయలు తగ్గించమని అడిగిన. దీని అమ్మ దానికోసం లొల్లి చేసింది రా బాయ్. అక్కడ ఉండేటోళ్ళందరూ నా వైపే చూస్తుండ్రు. దీని అమ్మ ఇజ్జత్ మొత్తం పోయిందిరా బాయ్. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకున్నా, నీకేందే? ఇది అలా పొలం పోయినబ్బా, పొలం పోయినవా? మరి ఇంట్లో పిల్లకాయలు ఎలాగన్నారబ్బా? అయ్యగారంటే ఓ పాలిటర్ అని చెప్తున్నా. మా ఇంట్లో ముసలోడు ఒకడే ఉన్నాడండి బాబు. టైంకి వెళ్ళకపోతే ముసలోడు గోలెట్టేస్తున్నాడు బాబు. శ్రీకాకుళం ఓర్ సీన్గా బాగున్నావా? దేశం నుంచి ఎప్పుడు వచ్చినావురా? ఏడు బాగా సిక్కిపోయినావు. మీ ఆవిడ మీద బ్యాంకేట్రా? సర్లేగానే, మరి నా కోసం దేశం నుంచి ఏడు తెచ్చినావురా? ఏ కాలేదే గాడి పడక్కనా?
ఒక సెంటు బాటిల్ ఎంత ఇచ్చావా? సో ఇది శ్రీకాకుళం. థ్యాంక్ యూ వెరీ మచ్. Very happy to stay here to share my memories in the college school. I miss you a lot and thank you. Experience with this school when I am very school and good guidance from my teachers and thank you for this. చదివేశాను సార్. ఏం చదువు? బుక్ లో ఉంది సార్. లేట్ ఉన్నది. వాక్యాలు సార్. వాక్యాలు లేట్ పదాలు సార్. పదాలా? శ్రీకాంత్ కొండ్రా. యానిమల్స్ అండ్ రీప్రొడక్షన్ సార్. సార్ కూర్చోరా. థ్యాంక్ యూ సార్. ఇది ఒకసారి చదువు బాబు. హ్యాపీ బర్త్డే అక్కడ ఉన్నాయి. పడుకున్నాక సార్ రే ఇప్పుడు మీకు ఎగ్జామ్ పెడతాను చూడండి. సార్ పేపర్. సార్ ఆన్సర్ చేయండి. సార్ ఆన్సర్స్ లేవు సార్. లేవా? ఇప్పుడు రాయండి ఎగ్జామ్. పెన్ కావాలా? పెన్ అడితే లేవు. అరే రోహిత్ నాకేమి రావరా కొద్దిగా చూపించరా. మరి నాకేం రావరా? అమ్మ ముంచావు కదరా ఎదవో. ఏం భయపడకండి, నా అందరికి స్లిప్స్ తెచ్చాను. అరే మామ నాకు స్లిప్ ఇరా. అరే ఇది సామాన్ లిస్ట్ స్లిప్ కాదు. అవునరా నీ సామాన్ లిస్ట్ తెచ్చాను. ఆకాశంలో వాదలు భూలో చేసి ఇక్కడ మాదిలే. సార్ పేపర్స్. నేను ఎగ్జామ్ పెట్టాను కదా, ఆ పేపర్లు తీసుకోరా. ఇది కాదు. సార్ పేపర్స్. సార్ ఒక నిమిషం సార్. థ్యాంక్ యూ. యోగి బాబు ఏమైంది బాబు? పిచ్చి వచ్చిందా? కూర్చో. తెమ్మని సార్ లిస్ట్ ఇచ్చారు సార్, అది మర్చిపోయి రంగు నగ పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు పురుషులండి పుణ్య పురుషులే వేరే విశ్వదాభిరామ నాకెంక చదువు కదరా మామ. ఏంటి నీకు చదివే కదా మీకు? కదా సార్. అయితే మీకు చదివేకిస్తా ఇప్పుడు. ఇక్కడ ఉన్నది చదువు ఒకసారి. గమ్ముంటే పట్టుకోరా సెగవాదు, నేను పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. సిండికేట్ ఇప్పుడు నీకు వదిలేస్తా. బ్రాండ్ సార్. బ్రాండ్ సార్. పుష్ప బ్రాండ్ సార్. మీకు ఫేర్వెల్ ఎప్పుడు సార్? రేపు నైట్.
Teachers. Director sir. The song remixed by DJ Srivarman mixes from Jeeva Kurti. 10 to 15 minutes will start. 10 to 15 minutes will close the program. Now, the next program is చిన్నోడా అలే కందరి పల్లోడా అలే చూడ బుల్లోడా అలే అందాన్ని ఒంటరి పిల్లోడా అలే కుందరి పిల్లోడా అలే ఒంటరి లాగేరా అలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని
just joined Kaizen School on 6th class. Now I am completed 10th class recently. I am very happy to give this wonderful opportunity. Standing here, I respect the teachers and dear teachers. I am standing here because as our teachers and respecting our teachers. Thank you. Here I am standing to share my experience with the Kaizen School. I joined here in 8th class. I have so many experience with Kaizen School, and Happy to stand here to share my memories in the Kaizen School. Thank you for that speech. Now I like to invite Harshavardhan on the dais. After Harshavardhan, teacher and group get ready. Good evening to all the school. I hear this teachers, friends. Here I got 22 friends. Thank you Harshavardhan for the speech. Now I like to invite teacher and group for a dance performance. సంగీతం హులాలా నీతోనే హులాలా ఇవలే ఎదగలో తేలేలా హులాలా నీతో హులాలా Esa
given speech. మాట్లాడాలా? రైట్. గుడ్ ఈవినింగ్. Good evening, all my respected directors and my colleagues and my beloved students. Today we are going to celebrate Farewell Day, Kaizen School Farewell Day. So Farewell Day means వీడ్కోలు తెలుగులో, రైట్? సో చాలా మంది బయటకు వెళ్తున్నాం, కైజన్ స్కూల్ ప్రతినిధులు వెళ్తున్నారు, రిప్రజెంటేటివ్స్ వెళ్తున్నారు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా తయారయ్యేటప్పుడు మన దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీ స్కూల్ భద్రపరుస్తుంది, భద్రపరుస్తున్నాను. రేపు మీరు ఉదయాన్నే వెళ్ళేటప్పుడు నెంబర్ మార్చినా కూడా వచ్చి ఆ నెంబర్ మార్చుకోవచ్చు. ఒక రికార్డ్ అనేది మీకోసం ఓన్ ఎంప్లాయీస్ రికార్డ్స్. ఓకే, నెక్స్ట్ అందించిన అపురూపమైన కాలక ముగింపు కైజన్ స్కూల్ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం. మా స్నేహ బంధం చిరకాలం నిలవాలి, ఈ పాఠమే అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ స్నేహ బంధం ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. Thank you.
Come on.